వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. ఏమండి, ఈరోజు నామినేషన్స్ అండి. బాగా తలకాయ హీట్ ఎక్కిపోయింది అని అనుకోక్కర్లేదు. పోయిన సీజన్ కంపేర్ చేస్తే కొంచెం తక్కువే. ఇంకోటి ఏంటంటే ఇంకా కేసులు మురదరాలన్నమాట. వీళ్ళు కంప్లైంట్ కేసులు అవన్నీ ముదిరితే మనకు బుర్ర హీట్ ఎక్కిపోయి ఆ చిటపటలు ఆడేవన్నీ ఇంట్లో మొదలవుతాయి అన్నమాట. ఆ రకంగా ఇంకా మొదలవ్వలేదు. ఇంకొకటి, ఈరోజు చెప్పుకోదగ్గ ఏమేమీ లేదు. ఒక సింపుల్గా 5 నిమిషాల లోపల తేల్చి చెప్పేస్తాను. అవన్నీ కూడా సింపుల్గా చెప్తున్నాను కాబట్టి పూర్తిగా చూడండి. కొంచెం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్స్ కూడా చేయండి. ఈ వీక్ నామినేషన్ అయ్యింది ఎవరంటే భరణి గారు, హరీష్ గారు, ఫ్లోరా గారు, మనీషు, ప్రియా, పవన్, నెక్స్ట్ సంజన చేతుల్లో బలైపోయిన సునీల్ శెట్టి గారు. ఈ రకంగా వీళ్ళ నామినేషన్ అయిపోయారండి. పాయింట్స్ ఏమో పెద్ద పెద్ద ఏమీ లేవండి. ఇది తెలుగు సీరియల్సే కాదు, ఏ సీరియల్ అయినా చూస్తే చూడండి, వారం మొత్తంలో ఒక రోజు చూస్తే మొత్తం స్టోరీ అర్థమైపోతుంది కదా. అలాగే ఈ మొత్తం నామినేషన్స్ సింపుల్గా 2 ముక్కల్లో చెప్పేస్తాను. ఒకటండి, గుడ్డు కాంట్రవర్సీ. 2 అండి, బాత్రూమ్ దగ్గర బట్టల కాంట్రవర్సీ. 3 అండి, ఫుడ్ కాంట్రవర్సీ. అబ్బబ్బా అంటే ఇంకోటి ఏంటంటే గుండంకులు రెడ్ ఫ్లవర్ కాంట్రవర్సీ. ఎంతకు మించి ఈ 4 తప్ప అక్కడ ఇంకెక్కువ ఏమీ లేవు. ఉన్నా కానీ చిన్న చిన్నవి నలకంతి ఎయ్యో ఉన్నాయి, అలా నడిచిందండి. మొత్తం మీద ఈరోజు ఏమీ అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ లేవు, కొత్త పాయింట్స్ కూడా ఏమీ లేవు. సంజన కామెడీ, సునీల్ శెట్టి కామెడీ కొంచెం ఏదో అలా 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 ఉందన్నమాట. ఎపిసోడ్లో చెప్పుకోదగ్గది ఏం లేదు. మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్, కాబట్టి ఇంతటితో ముగించుతున్నాను. ఇట్లు మీ రేఖాశ్రీ. నా ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.